చావు నువ్వు చావు. ఏమైంది నాకు? ఢిల్లీ లేడా? ఏ నేను వడ్డిస్తే ఇడ్లీలు చప్పగా ఉంటాయా? తన అంకుల్ దగ్గరున్నాడు. త్వరగా తింటే హాస్పిటల్కి వెళ్దాం. నాన్నకి ఇవాళ చెకప్ ఉందా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అమ్మ వచ్చిన హడావిడిలో మర్చిపోయాను. రాత్రి చెప్పాలని వచ్చేలోపు గుర్రు పెట్టి నిద్రపోయావు. ఎప్పటికైనా చెప్పావు, సంతోషం. బాస్కి కాల్ చేసి హాఫ్ డే లీవ్ అడగాలి. ఈయనొకడు ఏ పని లేకపోయినా బిజీగా ఉన్నట్టు కట్ చేస్తున్నాడు. కాల్ కట్ చేస్తే బిజీ అని కాదు, దగ్గరలో ఉన్నామని కూడా అనుకోవచ్చు. సూపర్ పంచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ సడన్ గా వచ్చారు? పని మీద పరామర్శ మీద వచ్చాను. నువ్వు టిఫిన్ చేసిరా, నేను నాన్నగారితో మాట్లాడుతుంటాను. నాన్నగారు రూమ్ ఎక్కడమ్మా? సార్ ఆ రూమ్ సార్. మీరు రికవర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అదే పనిగా నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకొక అర్జెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడానికే వచ్చాను. దేని గురించి సార్? ఎంఎంఎం హనీమూన్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మీ ఇద్దరితో షూట్ ప్లాన్ చేశారు. మేబీ ఇంకో 2 రోజుల్లో మీరు బయలుదేరాల్సి రావచ్చు. అదేంటి సార్ ఇంత సడన్ గా? పైగా నాన్నని ఈ కండిషన్లో వదిలేసి నో సార్, ఐ కాంట్. బాలు, అలాగంటే ఎలాగయ్యా? మీరు ఆల్రెడీ అగ్రిమెంట్స్ మీద సైన్ చేశారు. అది కాదు సార్. శైలు, నువ్వు ఆఫీస్కి రావట్లేదని నేను ఈ విషయం డిస్కస్ చేయడానికి ఇంత దూరం వచ్చాను. నా ఆరాటం మీ కెరీర్ కోసమే కదా సార్, మా గురించి కాదు సార్. బాలు, నన్ను మరీ పేషెంట్ చేయకండిరా. నేను ముందు కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. మీరిద్దరూ చాలా హ్యాపీగా వెళ్ళరండి. శైలు, బాలు, మీరు షూట్ నుంచి తిరిగి వచ్చేంత వరకు నాన్నగారి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాది. హీఈస్ ఆల్సో లైక్ మై ఫాదర్. ఇప్పుడు నాన్నని చెకప్కి తీసుకెళ్తున్నాం. డాక్టర్ గారు నాన్న కండిషన్ గురించి చెప్పాక డిసైడ్ అవుతాం సార్. అలా అన్నారు, బాగుంది. మీరు షూట్కి వెళ్ళేలోపు నాన్నగారు లేచి గంతులేస్తారు చూడండి. నేను ఇప్పుడు కూడా రెడీనే. వీళ్ళే నన్ను ఇలా బెడ్కి అంకితం చేశారు. ఐఎమ్ ఆల్వేస్ స్ట్రాంగ్ అండి. ఎన్నో నెల? జూలై అంటే 7వ నెల. పెళ్ళయి ఎన్ని రోజులైంది? 1978లో అనుకుంటా. 1978ఆ? చూడ్డానికి ఇద్దరు ఇంత యంగ్గా ఉన్నారే. నాకు కాదండి, మా నాన్నగారి గురించి చెప్తున్నా. ఏ స్కూల్ అయ్యానిది? మీ గురించి చెప్పు. మా పెళ్ళై 4 రోజులైంది. పెళ్ళయి 4 రోజులైతే 7 నెలల కడుపెలా వచ్చింది? చిచి, బుద్ధి లేదా నీకు? అయ్యో రమా, మాది ప్రెగ్నెన్సీ కేసు కాదండి. మా మామయ్య గారి కోసం వచ్చాం. లోపల చెకప్ జరుగుతోంది. బతికించారు. సరిగ్గా చెప్పొచ్చు కదా. ఏ మొగుడమ్మా నీ మొగుడు? కన్ఫ్యూజింగ్ మొగుడు. అది కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ అయ్యానంటుందేంటి? మరి కన్ఫ్యూజింగ్ ఆన్సర్ ఇచ్చింది మీరే. ఒక్క నిమిషం. ఏంటి? కాస్త తిండి తగ్గించు, లేదంటే నెక్స్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు డెలివరీ ఎప్పుడైనా అడుగుతారు. ఎక్స్క్యూజ్ మీ, రిపోర్ట్స్ వచ్చాయి, డాక్టర్ గారు పిలుస్తున్నారు, రండి. నథింగ్ టు వరీ. హీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. హార్ట్ బీట్ కూడా నార్మల్కి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఆల్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. నో 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 నో, ఆల్ బికాస్ ఆఫ్ యువర్ వైఫ్. మేము ఫిజికల్గా మాత్రమే క్యూర్ చేస్తాం. జనరల్గా పేషెంట్స్, ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్, మానసికంగా సంతోషంగా ఉండటం ముఖ్యం. సో దిస్ క్రెడిట్ గోస్ టు యువర్ వైఫ్. అయ్యో అదేం లేదు సార్, అది నా బాధ్యత. రియలీ థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి 3 months రెగ్యులర్గా వాడండి. మళ్ళీ చెకప్కి ఎప్పుడు రావాలి డాక్టర్? ఇంకా ఏ చెకప్లో అవసరం లేదు, ఈ టాబ్లెట్స్ వాడితే చాలు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. ఒరే డిలే డిలే. అయ్యగారు అంత గట్టిగా అరుస్తారేంటండి? ఏంట్రా, నేనేమన్నా పేషెంట్ అనుకున్నావా? కాదా మరి, కొత్త పెళ్లి కొడుకు అనుకుంటున్నారా? రేయ్, యదవేషాలు ఇస్తే గోడ కూర్చేపిస్తా. ఏంటండి, ఏమైంది అయ్యగారికి? షాక్ ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చారా ఏంటి? కాదు ఢిల్లీ, అంకుల్ హెల్త్ పర్ఫెక్ట్ గా ఉందని డాక్టర్ గారు 100% గ్యారంటీ ఇచ్చారు. అందుకే ఆ గంతులు. అంటే ఏంట్రా, అంతకుముందు మాత్రం నేనేమైనా మూలుగుతూ పడుకున్నానా? ఐఎమ్ ఆల్వేస్ ఎనర్జెటిక్. హలో నాన్నగారు, మరీ అంతగా ఆవేశపడకండి. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. నయం అయిపోయింది కదా అని నార్మల్ అయిపోకండి. అవును అంకుల్, ఇక నుండి స్పెషల్ డైట్ అండ్ హెల్త్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ, ఓకేనా? అవన్నీ చేసేస్తాలే అమ్మా, ఎంతసేపు? అసలు నా బాడీ అంత వీక్ కాదమ్మా. కాకపోతే ఈ పొల్యూషన్, కల్తీ ఫుడ్ వల్ల చిన్న బ్రేక్ డౌన్ అంతే. అయ్యగారు అంటే అంటే మీ ఆరోగ్యం పాడవడానికి నేనే కారణం అంటారా? ఇంత మాట అన్న తర్వాత నేను ఇక బతకను అంతే. నా చేతులతో ఉప్మా చేసుకొని దాంట్లో చీమలు మందేసుకొని తిని చచ్చిపోతాను. రే ఢిల్లీ, వద్దు ఆగరా. నన్ను ఆపొద్దు అయ్యారు, ఆపొద్దు. రే వద్దు ఢిల్లీ. ఎందుకొద్దండి? ఎందుకంటే ఇంట్లో ఉప్మా రవ్వ లేదురా. ఏ ఇడ్లీలోనో సాంబార్లోనో ట్రై చేయి. రే ఢిల్లీ, నా సగం బలం నువ్వేరా. విసిగించిన వింత వంటలు చేసినా నువ్వు లేకపోతే, నిన్ను ఏదో ఒకటి అనకపోతే, నీ బొంగమూతి చూడకపోతే నాకు రోజు గడవదురా. మీరిలా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలా, నన్ను తిడుతూ ఉండాలి, నేను మిమ్మల్ని ఇలాగే విసిగిస్తుండాలి అంతే. వెంటనే విషయం చిన్నబాబు గారికి చెప్పాలి. హలో చిన్నబాబు గారు, ఇంకా మీరు మీ వ్రతం ముగిచ్చేయండి. అంటే నాన్నకి బాగుందన్నమాట. అవును. వరుణ్, అంకుల్ కోసం నువ్వు వ్రతం చేస్తున్నావా? సూపర్ వరుణ్, చూసి నేర్చుకో. ఏం వ్రతం వరుణ్, దాని కాన్సెప్ట్ ఏంటి? అబ్బే అదేం లేదు వదినా. నేను చెప్తాను కదండి. తండ్రి తురాణం, నా మొబైల్ నా చాటింగ్. అంటే అయ్యగారికి నయం అయ్యే వరకు మొబైల్ పట్టుకోకుండా అమ్మాయిలతో చాటింగ్ చేయకుండా ఉండటం. ఓ వరుణ్, ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, ప్రిపేర్ కావాలి. ఉంటాను, టేక్ కేర్, బాయ్ నాన్న. అమ్మాయి గారు, ఈరోజు మనం స్వీట్ తినాల్సిందే. మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? నేను చేస్తానులే, పద. చాలా హ్యాపీగా ఉంది నాన్న. ఎందుకురా? నిన్ను మళ్ళీ ఇలా చూస్తున్నందుకు. సర్లేరా, మీరు బాగుంటే నేను బాగుంటాను అంతే. అదే నా 100% హ్యాపీనెస్. ఏంటి అంకుల్ 100% అంటున్నారు? దేని గురించి? ఏం లేదమ్మా, నువ్వు కూడా వాడితో కలిసి ఆఫీస్కి వెళ్ళరా. చాలా రోజులైంది కదా. ఎలాగో అవుట్డోర్ వెళ్తున్నాం కదా అంకుల్, రేపు వెళ్తాంలే. సరే నాన్న, ఇవాళ యాడ్ షూట్ ఉంది, ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేయమన్నాను. అరేంజ్మెంట్స్ అయిపోయాయంట, నేను బయలుదేరుతాను. లంచ్ రెడీ అవుతుంది, తినేసి వెళ్ళు. లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది, రాత్రికి రావడానికి లేట్ అవుతుంది, వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బాలు. నిజంగా కొండంత భారం దిగినట్టుంది. షూటింగ్లో శివరంజని అలతక్క సజెషన్స్ ఇస్తుంటే నువ్వెక్కడ రైజ్ అవుతావో అనుకున్నాను. నేను రైజ్ అవ్వాలనుకున్నాను సార్, కానీ జై
నన్ను కంట్రోల్ చేస్తూ ఆమెను కూడా తెలివిగా అవాయిడ్ చేస్తూ బాగా మేనేజ్ చేశాడు సార్. యా, నేనంతా గమనించాను. హీఈస్ రియల్లీ బ్రిలియంట్. అవుట్డోర్ షూట్కి వెళ్ళాలంటే ఈ శివరంజని యాడ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎలారా బాబు అనుకున్నాను. అంతా నేను చూసుకుంటానని జై అష్యూరెన్స్ ఇచ్చాక రిలీఫ్ అనిపించింది సార్. నో ప్రాబ్లం వాళ్ళు, నువ్వన్నీ జైకి అప్పగించు, అతను నేను ఫాలో అప్ చేసుకుంటాగా. ఓకే సార్. అన్నట్టు రేపు శైలుని ఆఫీస్కి రమ్మను. ఎంఎంఎం క్లయింట్తో చిన్న మీటింగ్ ఉంది. షీ షుడ్ అటెండ్. ష్యూర్ సార్, తీసుకొస్తాను. ఇట్స్ టూ లేట్, పద బయలుదేరదాం. ఈ బాలుగాడు ఎప్పుడొస్తాడో ఏంటో. మల్లికకి ఫోన్ చేద్దాం, టైం పాస్ అవుతుంది. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అంతా ఓకే కదా? అంకుల్ ఎలా ఉన్నారు? అంతా బాగుంది. అంకుల్ చాలా చాలా బాగున్నారు. నాకే టైం పాస్ కాక ఫోన్ చేశాను. వస్తే టైం చూసావా? ఆయన ఇంత రాత్రి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఆ బాలు కోసం వెయిట్ చేస్తున్నానే. శైలు, అర్ధరాత్రి పీడకల్లోంచి లేచావా ఏంటి? నువ్వు బాలు కోసం వెయిట్ చేయడం ఏంటి? అబ్బా, ఢిల్లీ సెకండ్ షోకి వెళ్ళాడే. అంకుల్ ఏమో రెస్ట్ తీసుకుంటున్నారు. మరి ఆ మహాన్ బావుడు వస్తే డోర్ ఎవరు తీస్తారు చెప్పు? ఈ మధ్య నీలో పాజిటివ్నెస్ కనిపిస్తోంది. యాక్చువల్లీ మొన్న అంకుల్ మాటల్లో తనకేదో గతం ఉంది అన్నారు. దానివల్ల ఇలా తయారయ్యాడంట. అమ్మ కూడా బాలు కనిపించేంత కఠినం కాదు అని చెప్పింది. అందుకని గొడవలన్నీ వదిలేసి కలిసిపోయావా? అబ్బా, అంత లేదే. తనకు కూడా వరుణ్ తప్ప ఎవరున్నారు? అంకుల్ కలా జరిగేసరికి కాస్త డీలా పడ్డాడు. అందుకే చిన్న కర్టసీ చూపిస్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు. మంచి ప్రొడ్యూసర్ దొరికితే నీ స్టోరీని పెట్టి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీస్తానే. ఆడియన్స్ కి అడుగడుగున ట్విస్ట్లే. అది కాదే, నాకు వాడంటే కోపం కొంచెం కూడా తగ్గలేదు. ఇది ఎక్కడో కొంచెం జాలి అంతే. ఆహా, ఇంకా? ఏ, బాలు వచ్చేసాడు. బాయ్. వెంటనే వెళ్తే వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను అనుకుంటాడు. కొంచెంసేపు ఆగెళ్దాం. నువ్వొచ్చావేంటి? ఢిల్లీ లేడా? ఢిల్లీ సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. ఓనిలే, కాస్త రిలీఫ్ అవుతాడు. డిన్నర్ చేయమని డైరెక్ట్గా అడిగితే వీడికి వడ్డించడానికే వెయిట్ చేస్తున్నాను అనుకుంటాడు. నిద్ర ముంచుకొచ్చి తినకుండానే పడుకుని పోయాను. ఆకలేస్తుంది. నీకు కూడా వడ్డిస్తాను, వచ్చి తినొచ్చు. నేను ఆల్రెడీ తినేశానంటే నాతో కలిసి తినడానికి ఏడుపా? వండింది వేస్ట్ అయిపోతుందని ఆర్గ్యూ చేస్తుంది. 2 ముద్దలు తింటే పోతుంది. రా తిను. వస్తున్నా. సెట్ దోశ, ఇది నా ఫేవరెట్. తిను తిను. బాబుగారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడేరా. ఎందుకు సినిమా ఎలా ఉంది? 10 సార్లు చూడొచ్చండి. అంత బాగుందా ఢిల్లీ? కాదండి,
అది అర్థం చేసుకోవడానికి అన్నిసార్లు చూడాలి అంటున్నా. అది సరే గాని నేను ఫోన్ చేసినప్పుడు ఆఫీస్లో తినేసానన్నారు కదండి, మళ్ళీ తింటున్నారేంటి? అంటే అది సెట్ దోశ చూసేసరికి టెంప్ట్ అయ్యాను రా, అంతే. అవునండి, అమ్మాయి గారు ఏది చేసినా అదరగొట్టేస్తారు. అవునమ్మాయి గారు, మీరు కూడా ఏంటి రెండోసారి తింటున్నారు? ఓ, బాలుగారికి తోడుగానా? తినండి తినండి తినండి. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ బాబు గారు. మేడం, ఫర్ యూ. డబ్బులు ఎక్కువైతే ఏ ఆర్ఫనేజ్కో డొనేట్ చేయొచ్చు కదా. ఇలా స్వీట్స్ కి చాక్లెట్స్ కి తగలబెట్టడం ఎందుకు? కమాన్ మేడం, గర్ల్స్ ఆర్ సో స్వీట్. అందుకే వాళ్ళని మరింత స్వీట్ చేయడానికి అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. చాక్లెట్ సంగతి తర్వాత, ముందు ఈ ఫైల్ ఎర్రర్ చూపిస్తుంది చూడు. లెట్ మీ చెక్. సిస్టమ్ స్లో అయింది. హాట్ సైట్స్ ఏమైనా ఓపెన్ చేస్తున్నావా? వాట్? ఐ మీన్ హాట్ రూమర్స్ కలెక్ట్ చేస్తున్నావా అని. హే, టేక్ ఇట్ ఈజీ, ఇట్స్ వర్కింగ్. ఓ సారీ సారీ, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. నో నథింగ్. కమ్ ఆన్, షేర్ విత్ మీ. టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే. ఇట్స్ ఓకే, కమ్ ఆన్, కాఫీ తాగుదాంరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్ ఉషా, హవ్ యూ? ఫైన్ మ్యామ్. వచ్చింది మహాతల్లి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శైలు, హీస్ జై, మన కంపెనీ మోడల్ కమ్ మేనేజర్. గుడ్ మార్నింగ్ మేడం. ఓ, జైదీప్ రైట్? ఎస్ మేడం, గ్లాడ్ టు మీట్ యూ. మీ టూ. బాలుగాడు ఎక్కడో మచ్చేసుకుని పుట్టాడు. ఎలా ఉంది కొత్త వర్క్? బాలుగారి ట్రైనింగ్ కదా మేడం, ఆరెంజ్ లోనే ఉంది. జై, కమాన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి డిస్కస్ చేయాలి. ష్యూర్ సార్. మేడం, మీతో నా రిలేషన్, ఐ మీన్ యాజ్ ఎ కొలీగ్గా సాఫీగా స్వీట్గా సాగిపోవాలని విష్ చేయండి. ష్యూర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నిషా, అతని వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీ అంత పర్ఫార్మర్ కాదు. మేబీ మీరు ట్రైనింగ్ ఇస్తే మిమ్మల్నే మించిపోతాడు కూడా. మాదే ఉందిలేండి, ఏదో బ్రాండ్ అంబాసిడర్స్ అంతే. మీరైతే మోడల్ కదా, మోడల్ గురించి మోడల్కేగా తెలియాలి. హీస్ అమేజింగ్ మేడం. ఫస్ట్ డే అయినా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ల చేశాడు. ఓ నైస్. అంతా ఓకే కానీ కాస్త నాటీ మేడం. కాలేజ్కి ఆఫీస్కి తేడా తెలియట్లేదు. కొత్త కదా, తెలుసుకుంటాడులే. కల్పన, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? యా మ్యామ్, ఫైన్. ఐఎమ్ ఓకే మ్యామ్. అవుట్డోర్ షూట్ గురించి బాస్తో డిస్కస్ చేయాలి. మీరు వర్క్ చేసుకోండి. అందరికంటే మీ పనే బాగుంది. మావగారి సాకుతో సిక్ లీవ్స్, ఇప్పుడు షూట్ షాప్తో హనీమూన్ ట్రిప్. ఏం చేద్దాం నిషా గారు, ఈ సెలబ్రిటీ స్టేటస్ అంటేనే ఇంత. మీటింగ్స్, వీడియోస్, ఫ్యాన్స్, ఆటోగ్రాఫ్స్. ఐ డోంట్ నో హౌ క్రేజీ ఇట్ ఈస్. దానికంటే ఇలా ఏసీలో కూర్చొని టిక్కు టిక్కు అని సిస్టమ్ నొక్కుకోవడం మేలు. దట్స్ ఇట్ సార్, వర్క్ మొత్తం ఈ ఫ్లోలో వెళ్తుంది. వెరీ నైస్ జై, నా టెన్షన్ అంతా పోగొట్టావు.
అన్నీ ప్రాపర్గా చూసుకో. ఆ శివరంజని ఎంత టపో తెలుసు కదా. ఐ నో హౌ టు కంట్రోల్ హెర్ సార్. చిన్న కరెక్షన్ జై, వర్క్లో కంట్రోలింగ్గా చేయడం కంటే ఎదుటి వాళ్ళకి కన్వీనియంట్గా చేయడమే బెస్ట్. ఐ అగ్రీ మేడం, బట్ కంపెనీ కన్వీనియంట్ కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా మేడం. మీ ఫ్లైట్ ఎప్పుడు సార్? రేపు ఈవినింగ్. ఓ హ్యాపీ జర్నీ బోత్ ఆఫ్ యూ సార్. మీరు ఇక్కడ వర్క్ గురించి ఏ టెన్షన్ పడకండి, నేను అన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ జై. బాయ్ సార్. బాయ్ మ్యామ్. ఏంటి అలా చూస్తున్నావు? హీ సంథింగ్. అఫ్ కోర్స్ తను ఫుల్లీ వర్క్ హాలిక్. యా. బాస్తో మాట్లాడావా? మాట్లాడాను. వర్క్ అయ్యాక ఇద్దరిని క్యాబిన్కి రమ్మన్నారు. పద మరి. పద. ఎంఎంఎం క్లయింట్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ విన్నారు కదా? ఎస్ సార్. నో ప్రాబ్లం విత్ దెమ్ సార్. మీ షూట్కి వచ్చే డైరెక్టర్ అండ్ కెమెరామెన్ని స్పెషల్గా ప్రజ్వల మేడం అపాయింట్ చేసింది. సో ఏ మాత్రం తేడా వచ్చినా విషయం డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి పోస్ట్ అవుతుంది, జాగ్రత్త. ఓకే సార్. ఓకే సార్. ఇవ్వండి మీ ఫ్లైట్ టికెట్స్ అండ్ అగ్రిమెంట్. ఎంజాయ్ యువర్ హనీమూన్ ట్రిప్. ఐ మీన్ హనీమూన్ ట్రావెల్ షూట్. థ్యాంక్ యూ సార్. హనీమూన్ అనగానే షార్ప్ లుక్స్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళాక షార్ప్గా లవ్లో పడాల్సిందే. కూర్గ్, వాట్ ఏ రొమాంటిక్ ప్లేస్. హలో మ్యామ్, మీ ప్రేమ పావురాలు ఇప్పుడే ల్యాండ్ అయ్యాయి. ఏంటి జంట ప్రాస్తరాలు వేరే వేరే గూళ్ళు కావాలని అడుగుతున్నాయా? వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, బట్ కలిసి మెలిసి లేరు. అందుకే మిమ్మల్ని స్పెషల్ గా అపాయింట్ చేశాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ మన వర్క్ కి డిస్టర్బెన్స్ కాకూడదు, అర్థమైందా? ఎస్ మ్యామ్.